హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో అప్డేట్ అయితే మన దగ్గర ఉంది. సో ఆ ప్రోమో అప్డేట్స్లోకి వెళ్ళిపోదాము. నిన్న బిగ్ బాస్ అయితే లూప్ ద హూప్ అని ఒక గేమ్ అయితే ఒక టాస్క్ అయితే ఇచ్చేశారు కంటెస్టెంట్స్ అందరికీ. సో ఈ టాస్క్లో వచ్చేసి నిఖిల్ టీం కాకుండా యష్మి అండ్ నైనిక టీం అయితే పార్టిసిపేట్ చేయాలి. బికాజ్ వాళ్ళిద్దరిలో ఆ టీమ్స్ ఇద్దరిలో ఏ టీం బెటర్గా ఉంది, ఏ టీం స్ట్రాంగ్గా ఉంది అని బిగ్ బాస్ తేల్చుకోండి అని చెప్పారు. సో అందుకని యష్మి టీం అండ్ నైనిక టీం అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ గేమ్ వచ్చేసి లూప్ ద హూప్ అనమాట. సో బిగ్ బాస్ అయితే అక్కడ ఒక 5 రింగ్స్ అనేది ఇచ్చారు ఈచ్ టీమ్కి. ఆ రింగ్స్ని బాడీకి టచ్ అయ్యేలాగా లాస్ట్ హ్యాండ్స్ పట్టుకొని హ్యాండ్స్ బ్రేక్ చేయకుండా లాస్ట్ వరకు తీసుకొని వెళ్ళాలన్నమాట 5 మెంబర్స్ కలిసి. సో ఇది గేమ్ అనమాట. సో ఈ గేమ్లో యష్మి టీం అయితే కొంచెం నైనిక టీం కంటే కొంచెం ఎక్కువ టైం తీసుకున్నారు. నైనిక టీం వాళ్ళు అయితే తక్కువ టైం తీసుకున్నారు. అండ్ అలాగే వాళ్ళు హ్యాండ్ బ్రేక్ కూడా చేయలేదు. సో నిఖిల్ అయితే సంచాలకుగా ఉన్న నిఖిల్ అయితే నైనిక టీంని విన్నర్గా ప్రకటించారు. సో యష్మి టీం వాళ్ళు అయితే దీన్ని డిఫెండ్ చేస్తున్నారు. లేదు మేము కరెక్ట్గా ఆడాము, వాళ్ళైతే జస్ట్ ఓన్లీ హెడ్ వరకే పాస్ చేశారు, మేము ఫుల్ బాడీని పాస్ చేసాము అని చెప్పి యష్మి టీం వాళ్ళు అయితే డిఫెండ్ చేసుకున్నారు. కానీ అది మా స్ట్రాటజీ అని చెప్పేసి నైనిక అయితే చెప్పేసింది. సో బిగ్ బాస్ క్లియర్గా చెప్పలేదు ఫుల్ బాడీ అని, జస్ట్ బిగ్ బాస్ బాడీ త్రూ పాస్ చేయాలి, శరీరం త్రూ పాస్ చేయాలి అని చెప్పారు. సో మేము అట్లనే చేసాము, సో ఇది మా స్ట్రాటజీ అని చెప్పి నైనిక అయితే చెప్పేసింది. సో నిఖిల్ అయితే చెప్పారు నైనిక టీమే గెలిచింది అని నిఖిల్ అయితే చెప్పారు. సో ప్రెసెంట్ ఇది సిచ్యువేషన్ బిగ్ బాస్ హౌస్లో, ఇది లేటెస్ట్ అప్డేట్ అయితే. సో మరిన్ని అప్డేట్స్ కోసం, మరిన్ని ప్రోమో డీటెయిల్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.